स्वामी मलेशी కొంచెం సైడ్ కొంచెం సైడ్ కొంచెం ఇంకా వచ్చింది కొంచెం ఇంకా వచ్చింది కొంచెం వెనక కొంచెం వెనక అందరూ వస్తారు अरे मल्ल वापस వచ్చినా అనుకో అడ్డం వచ్చినా అనుకో మళ్ళీ చెప్పండి ఏది పని జరగదు
కూర్చోగలరి మా యొక్క మనవి. మొదట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎమ్మెల్యే కలెక్టర్ గారు పోయి పూలమాల అలాగే నరసింహారెడ్డి బాబన్న గారు కూడా సేఫ్టీ కావాలి. ఇది కార్య మన వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు స్టార్ట్ చేస్తారు. అలాగే గారికి మరియు తాండూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి గారికి చైర్మన్ అరుణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. బషీర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మంత్రివర్యులు సవితారెడ్డి గారు జ్యోతిప్రజ్వలన చేస్తున్నారు. తర్వాత మన యొక్క ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే రోహిత్ గారు జ్యోతిప్రజ్వలన, మరియు పర్యాద కృష్ణారెడ్డి గారు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నమ్మ గారు ఈ జ్యోతిప్రజ్వలన చేసి మన యొక్క వ్యవసాయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభోత్సవం చెప్తున్నారు. సందేహ సంపత్ గారు కూడా వారు కూడా జ్యోతిప్రజ్వలన చేస్తున్నారు. ఇక ఈ తర్వాత కార్యక్రమము ముందుకు సాగుతుంది. నా పదవి బాధ్యతను ప్రభుత్వ ఆదేశానుసారంగా మార్కెట్ చట్టం పరిధిలో నిష్పక్షపాతంగా విశ్వసనీయంగా నిర్వహించునని భగవంతుని సాక్షిగా త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను. బిజే శ్రీనివాసన్ నేను బషీరాబాద్ మార్కెట్ నియమించబడినందున నేను నా పదవి బాధ్యతలను ప్రభుత్వ ఆదేశానుసారంగా మార్కెట్ చట్టం పరిధిలో నిష్పక్షతంగా విశ్వసనీయంగా నిర్వర్తించునని భగవంతుని సాక్షిగా త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేయుచున్నాను. నియమింపబడినందున నేను నా పనిని బాధ్యతల మార్కెట్ల చట్ట పరిధిలో నిష్పక్షపాతంగా విశ్వసనీయంగా నిర్వహించునని చేయుచున్నాను. అన్నా సెంటరా అన్న గిటా తీసుకుంటాను. మొదట మీరు కూడా రావాలి. ధరం ప్రసాద్ ఇప్పుడు వైస్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారికి మన శాసనసభ్యులు రోహిత్ రెడ్డి గారు మంచి చేయగలరు. మేడం కలుగుతారని కోరుతున్నాము.
అయితే బాగుంది క్వాలిటీ ఏ పని బట్టలు కొనుక్కొని మ్యారేజ్కి తీసుకొని 1300 బట్టలు ఎక్కువ కుట్టిన కాబట్టి కుట్టే వరకు 3-3.5 మ్యాక్సిమం ఎక్కువ ఉంటుంది అది చిన్న అమౌంట్ రా వాళ్ళకు రోహిత్ రెడ్డి గారికి మా కార్యవర్గ సభ్యులకు సన్మానం చేసినందుకు ధన్యవాదములు. తెలియజేస్తున్నాను. ఈరోజు మేడం గారు చాలా రోజుల తర్వాత వచ్చిండ్రు మన బషీరాబాద్ మండలానికి. కాబట్టి ఒక కళ అనేది వచ్చేసింది. కాబట్టి ఎమ్మెల్యే గారి పైన మరియు మా తాండూరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరి పైన కూడా మేడం ఆశీస్సులు ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మీరంతా పెద్ద సక్సెస్ చేసి ఒక్కరికి నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. గోపాల్ రెడ్డి మన సబితమ్మ గారికి పూర్ణమాలతో నా ఫోన్ ఎంత అన్నా మెమౌంట్ ఉంది చూడన్నా గోపాల్ అన్న तो हाथ में हेल्प ब्रो నిమిషాలు రామలింగారెడ్డి అన్న గారు మార్కెట్ కమిటీ నూతన కమిటీ ఏర్పాటుకు ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర విద్యా మన తాండూరు నియోజకవర్గ ముద్దుబిడ్డ అయినటువంటి అందరికీ గౌరవ సర్పంచులు ఎంపీటీసీలకు నూతనంగా ఎన్నుకోబడ్డ చైర్మన్ మరియు డైరెక్టర్ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి ఈ రోజు బషీరాబాద్ మండల్ గతంలో తాండూరు మండల మార్కెట్ కమిటీ పరిధిలో ఉండే మరి అలాంటిది ఇక్కడ నూతనంగా మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయడం అంటే మొట్టమొదటిసారి 2 మరి చైర్మన్ గా మరి రైతులకు అందుబాటులో ఉండి పనిచేసే ఓ కమిటీని ఏర్పాటు చేసి మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ రోజు బషీరాబాద్ మార్కెట్ కమిటీ మన అభిమానులందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేస్తూ మాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై పైలట్ రోహిత్ రెడ్డి గారు, జై బషీరాబాద్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి మన మినిస్టర్ సబితారెడ్డి గారు మరియు స్థానిక శాసనసభ్యులు మరియు స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు మరియు స్థానిక నాయకులు మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరియు నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి మరియు డైరెక్టర్ సభ్యులకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నా. టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం. రైతులకు మేలు చేసే పథకాలు, ఈ పథకాలు ఇట్లనే కొనసాగుతాయి మరియు రైతు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేటి వ్యవసాయ మార్కెట్ కమిటీ బషీరాబాద్ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి సభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి గారికి, వేదికపై కూర్చున్న పెద్దలకు అందరికీ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వివిధ గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు, ఇప్పుడే మన ముందు ప్రమాణ స్వీకారం చేసిన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అయినటువంటి అరుణ గారికి, వాళ్ళ పాలకవర్గ సభ్యులకు అందరికీ కూడా నమస్కారాలు తెలుపుతున్నాను. సెక్రటరీ ఉన్నారు కాబట్టి మన డైలీ మార్కెట్ కాకుండా వారంలో ఒక రోజు ఒక మార్కెట్ ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఇక్కడ కూడా కొనుగోలుదారులను కూడా ప్రోత్సహించి రైతు తెచ్చే సరుకులను కూడా ఇక్కడ ఖచ్చితంగా పర్చేజ్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే ఎత్తి సహకారం అందించేస్తే కొనుగోలు స్టార్ట్ అవుతేనే మార్కెట్ అభివృద్ధి చెందుతుంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చైర్పర్సన్, సెక్రటరీ గారు దృష్టిలో ఉంచుకొని మార్కెట్ ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తూ అధ్యక్ష, ఉపాధ్యక్షుల
సన్మాన కార్యక్రమం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి, ఎమ్మెల్యే యంగ్ డైనామిక్ లీడర్ రోహిత్ అన్న గారికి, టిఎస్ఎంఎస్ ఐటీసీ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి గారికి, ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి అధిరథ మహారథులందరికీ, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా, కార్యకర్తలకి అందరికీ, అందరితో పాటుగా మన పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మార్కెట్ కమిటీలు కూర్చుంటే కాదు, మీరు పని చేసినటువంటి దెబ్బకు అన్న 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలపాలని చెప్పి ఈ సభాముఖంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే మనం అందరం ఎలక్షన్ కంటే ముందు నుంచి చెప్పుకుంటున్నాం, టీఆర్ఎస్ ఎన్ని దినాలు అయితే ఉంటుందో అన్ని దినాలు కూడా మన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారే ఉండాలని చెప్పి సభాముఖంగా మనం చేస్తూ మరొకసారి అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఇప్పుడు టాటా నుంచి మార్కెట్ కమిటీ చైర్మన్ గా మరియు మిగతా సభ్యులంతా ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన మన సవితమ్మ గారికి మరియు మన శాసనసభ్యులు రోహిత్ రెడ్డి గారికి మరియు పర్యాద కృష్ణమూర్తి సార్ గారికి, ఇక్కడ వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి, పాత్రికేయ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ మార్కెట్ కమిటీ చైర్పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, గతంలో ఉన్న రైతులు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు కాబట్టి వాటిని మీ సెక్రటరీ గారికి, అంటే కొనుగోలు సమయంలో అందరూ ఒకేసారి రావడం, అంటే వాళ్ళకి స్థలం సరిపోకపోవడం, ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి మీ సెక్రటరీ గారికి తెలిసింది కాబట్టి రైతు ఎంతో కష్టపడి రాత్రి పగలు ఎండవాన అనకుండా కష్టపడి వస్తారు కాబట్టి వాళ్ళని ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళ దగ్గర ఏవైతే ధాన్యాలు ఉంటాయో వాటిని ప్రతి ఒక్కరికి సద్వినియోగం అయ్యేటట్టుగా కొనుగోలు చేసి, అంటే ఇది ఒక నా చిన్న సలహా మాత్రమే, ఎందుకంటే గతంలో నేను చూశాను కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన పాలకవర్గం మొత్తం దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు మనకి తెలిసిన రైతులు ఆ ధాన్యాన్ని తీసుకొస్తుంటే ఒక టోకన్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర తీసుకున్నట్లయితే వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మన తాండూరు కాన్స్టిట్యున్సీకి ఇద్దరు, ఒకరు విద్యాశాఖ మంత్రి గారు అయితే మన శాసనసభ్యులు ఒకరు మన ప్రాంతం వాళ్ళే కాబట్టి ఇంకా ముందు రైతులకే కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా మిగతా డెవలప్మెంట్స్లో కూడా వాళ్ళు ముందుండి నడిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మూర్తి గారు, మన మునందర్ గారు, వైస్ చైర్మన్ రామయ్య గారు, నరసింహారెడ్డి గారు, అబ్బు గారు, మన డైరెక్టర్లు, మన మండల ప్రెసిడెంట్ జాలాల్ గారు, నాతో వచ్చిన రైతులు, లీడర్లు, పత్రిక విలేకరులు అందరికీ నమస్కారం. ఈరోజు మన బషీరాబాదు చాలా కలకలం అనిపిస్తుంది. ఎందుకంటే గత ఎప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు హోంమంత్రి ఉన్నప్పుడు వచ్చింది, చాలా వివరాలు ఇచ్చిపోయింది. ఇప్పుడు ఆ సబితా ఇంద్రారెడ్డి ఎప్పుడైనా తాండూరు కానీ బషీరాబాద్ కానీ ఆమె పుట్టిన ప్రాంతం కానీ ఎప్పుడైనా శుభం కోరుతుంది, మంచి కార్యక్రమాలకు ఎప్పుడైనా ముందుకు వస్తుంది. మంచి కార్యక్రమాలు మంచిగా చేసుకోండి, మీరు రైతులు కానీ ఇతరులు కానీ బాగుండండి అని ఎప్పుడు కోరుతా ఉండదు. ఆ రోజు ఇంద్రారెడ్డి కూడా కోరేవాడు, తెలంగాణ జై అనేవాడు. ఇంద్రారెడ్డి తరువాత తెలంగాణ నుంచి ఈ రోజు కేసీఆర్ నాయకత్వంలో మనం అందరం పనిచేస్తున్నాం. కేసీఆర్ ఎంతో పోరాడి తెలంగాణ తెచ్చాడు. ఈ రోజు తెలంగాణ గురించి ఎంతో మంది రైతులకు ఎంతో మేలు జరిగింది. మిషన్ కాకతీయ కానీ, మిషన్ భాగీరథ కానీ, ఇప్పుడు పింఛన్లు కానీ ఎన్నో కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. మరి ఇతరులకు మన వ్యవసాయ మార్కెట్ నుంచి చాలా మంచి కార్యక్రమాలు చేయాలమ్మా. మన రాజకీయాలు ఇప్పటివరకే ఆ సీట్లో కూర్చున్నప్పుడు రాజకీయాలు మరవాలి, రైతుల గురించి మనం మాట్లాడాలి. ఎవరైనా అవసరం కదా, రాజకీయాలు అవసరం లేదు. రైతాకారు ఆయన రైతు, మనం పని చేయాలి. అంతవరకే మనం గుర్తించుకొని మనం పని చేయాలి. ఆ అవకాశం ఎప్పుడో ఒకసారి వస్తుంది లైఫ్లో, మరి ఎప్పటికీ రాదు అవకాశం. అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి అని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. ఇప్పుడు 2 నిమిషాలు గోపాల్ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన తాండూరు ఆడపడుచు మన అమ్మ సబితమ్మ గారు మళ్ళీ మంత్రి పదవితోని
మన బషీరాబాద్ మండల మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి వచ్చినందుకు ఆమెకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మేము మా కుటుంబం తరపున ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే తాండూరు నియోజకవర్గం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు తెలంగాణ ప్రభుత్వము చేస్తున్నటువంటి అభివృద్ధిలో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి అందరికీ ఈ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు ఒకటే నిమిషం మాట్లాడతా. రాజాత్మ గారు సమయం తక్కువ ఉందని చెప్పింది కాబట్టి మార్కెట్ కమిటీ చైర్మన్ గా నా భార్య కె అరుణమ్మ గారికి మన పైలట్ రోహిత్ రెడ్డి గారు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మన సవితమ్మ గారికి కూడా సహకరించేందుకు వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన కేటీఆర్ గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు నిరంజన్ రెడ్డి అన్న గారు కూడా వచ్చేసి ఉండే కొన్ని కారణాల వల్ల వారు రాలేకపోయారు. వారికి కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే మార్కెట్ కమిటీ అభివృద్ధి చేయడానికి మన పైలట్ రోహిత్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి సహకారంతో, మన అమ్మ సవితమ్మ గారి సహకారంతో ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తూ ఈ సభకు వచ్చినందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ధన్యవాదాలు. చైర్మన్ అన్న గారికి, అరుణమ్మ గారు, గోపాల్ రెడ్డి, వాళ్ళ అన్న కుమార్ గారు ముగ్గురు. మేడం మేడం కొద్దిగా బ్యాక్ జరగండి. చూడాలి, ఇటు చూడాలి. పూజ అయిపోయిందంట, పూజ అయిపోయిందంట. ముఖ్య అతిథి మన విద్యాశాఖ మంత్రి గారు, గౌరవనీయులు శాసనసభ్యులు రోహిత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు స్వీకరించిన సోదరి అన్నమ్మ గారు, అనంతరెడ్డి గారు, గారు, ఇతర ఉన్నటువంటి సోదరులు, పాలకవర్గం, సభ్యులు అందరికీ ఈ సభ అనేక పాత్రికేయులకు అందరికీ వందనం, శుభాలు వందనం. మీ ఉత్సాహము, ఉల్లాసము, ఈ జనసందోహాన్ని చూస్తూ ఉంటే ఎంతో మాట్లాడాలని అనిపిస్తుంది. కానీ నేను మాట్లాడలేకపోతున్నా. డాక్టర్ నాకు వాదించాడు, ఆరోగ్యం చూసి దానివల్ల ఎక్కువ మాట్లాడలేరు. వల్ల చాలా సంతోషమైన దినం. ఇంతమంది ఇంత ఉత్సాహంతో ఈ సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పాలకవర్గం చైర్మన్ గారు మరియు సభ్యులు వారి కోరేది ఏమంటే, రైతుల కోసం ఇందాకనే యువకులు మాట్లాడుతున్న చట్టాలు గారు కూడా చెప్పారు. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. మరి మీకందరికీ తెలుసు, రైతు బంధు కానీ కాకుండా మన వ్యవసాయదారుడికి ఇండైరెక్ట్ గా మనకు సపోర్ట్ చేసినటువంటి చెరువులో పూర్తి చేయడం కానీ, కాకతీయ ముస్లిం కాకతీయ కార్యక్రమం కానీ, భగీరథ కానీ, ఇవన్నీ కార్యక్రమాలు ఎన్నడైనా ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా స్వాతంత్రం వచ్చి కానీ ఎవరు ఎన్నడూ ఆలోచన కూడా చేయలేదు. కానీ ఈరోజు కేసీఆర్ నుంచి కేసీఆర్ ఎటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నాడు అనేది మనం మర్చిపోకూడదు. రైతుల కోసం రైతులు బాగుపడిన రోజే ఈ దేశం బాగుపడినట్టు ఆ విధంగా ఈరోజు పనిచేయడం జరుగుతుంది.
నేను పాలక వర్గాన్ని ఒక విషయం కోరదొచ్చాను. మీకు ఏ గ్రామానికైతే రోడ్డు సదుపాయం లేదో, రైతు పండించిన పంట తీసుకొచ్చి మన మార్కెట్ ఇచ్చేటువంటి రహదారి సరిగా లేకపోయినట్టయితే దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి ముందు రోడ్డు అంటే చాలా సంతోషం. అంతేకాదు మన నియోజకవర్గంలో ఈరోజు కాంజాపురం దగ్గర నుంచి మొదలుపెట్టి 6 కార్యక్రమాలు నిర్వహిస్తూ మంత్రి గారు ఇవాళ ఈ 6 కార్యక్రమాల్లో మనకు ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చుతో ఉంది ప్రభుత్వం నుంచి. మరి ఈనాడు చాలా కొద్ది కాలంలో రోహిత్ గారి ఇంకా నాయకత్వంలో ఈరోజు నిర్వహించినటువంటి కార్యక్రమాలు చూస్తే మరి మంత్రి గారిని ఇప్పుడే కాకుండా ప్రతి 2 నెలలకి 3 నెలలకి తరచూ మీరు వచ్చి మీరు వచ్చినట్టయితే మాకు అభివృద్ధి జరుగుతుంది. పుట్టిల్లు అయితే దాంట్లో పుట్టిల్లు దీన్ని అభివృద్ధి చేయడంలో మాకు సహకరించి మా వెనకబడినటువంటిది ఈ కర్ణాటక బార్డర్లో మనం ఉంటున్నాం. వెనకబడినటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మీ సహాయ సహకారాలు పూర్తిగా అందించాలని చెప్పి మంత్రివర్యులు కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జై తెలంగాణ, జై కేసీఆర్. పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా టీఎస్ఎంఐడిసి చైర్మన్ పరియార్ కృష్ణమూర్తి గారికి, అదేవిధంగా మన టిఎస్సిఎస్ చైర్మన్ అనంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న నూతనంగా ఎన్నికైన బషీరాబాద్ మండల్ మార్కెట్ కమిటీ పాలక మండలి చైర్మన్, వైస్ చైర్మన్ మరియు పాలక మండల సభ్యులకు, మరియు ఇక్కడ విచ్చేసిన వివిధ మండలాల నుంచి విచ్చేసిన ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు మరియు బషీరాబాద్ నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, పెద్దలు, అయ్యలు, అన్నలు, తమ్ముళ్ళు, అమ్మలు, అక్కలు, చెల్లెలు, పిల్లలు, ప్రతి ఒక్కరికి, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు, మరి ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతాలు పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు చేస్తా ఉన్నారు. అదేవిధంగా మరి రైతులకు ఇబ్బంది కలగొద్దు అనే విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా మరి ప్రతి మండలంలో కూడా ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ ఈ మార్కెట్ యార్డ్లను ఓపెన్ చేసి రైతులకు చాలా మేలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా మరి మద్దతు ధర కూడా ఎక్కడ లేని విధంగా రైతులకు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మరి కేసీఆర్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈరోజు మనం చూసినట్టయితే బషీరాబాద్ మండల్ మార్కెట్ కమిటీ ఏర్పాటయ్యి మరి 3 సంవత్సరాలు 2 దఫాలు అయిపోయింది. మరి ఇప్పుడు 3వ దఫ ఈసారి కొత్త పాలక మండలికి మనం ఇవ్వడం జరిగింది. కొంతమంది అంటున్నారు మరి ఎమ్మెల్యేకి అనుభవం లేదు అందుకనే ఇట్లా అంతా చేస్తున్నాడు అని చెప్పి. నేను ఈరోజు చెప్తున్నా, నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నేను వ్యాపారాలు చేసిన, దేశవ్యాప్తంగా ఎన్నో వ్యవస్థలు నడిపిన, నా దగ్గర వేల సంఖ్యలో టెక్నికల్, నాన్ టెక్నికల్ అందరినీ. మరి ఈ రోజు రాజకీయాలు అనేది ఒక వ్యవస్థ నడపడం, ఆ వ్యవస్థ నడుపుడికి దీనికి ఎటువంటి తేడా లేదని చెప్పి నేను వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఈ రోజు మీరు గమనించినట్టయితే మరి నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల బాగోగులు కోరుకునే వాళ్ళకే నేను ఈరోజు మార్కెట్ కమిటీ పాలక మండలిలో ఇచ్చిన తప్ప మరి ఎన్నో పోయి హైదరాబాద్ లో కూర్చునే వాళ్ళకి కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఎప్పుడు వ్యాపారాలు చేసుకుంటా బిజీ ఉండేటోళ్ళకి కాదు. మరి వేదిక పైన ఉన్న ఇక్కడ పాలక మండలిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు గమనించినట్టయితే నిత్యం ప్రజల్లో ఉంటారు. ప్రజా సమస్యల పట్ల పోరాటం చేసేటోళ్లకు ఈ రోజు పాలక మండలిలో ఇచ్చినామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఈ రోజు గోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, ఈ రోజు శ్రీనివాస్ లాంటి వాళ్ళు, మరి వాళ్ళ ఊర్లలో అడిగితే చెప్తాం వాళ్ళు ఎంత సేవా కార్యక్రమాలు చేసిరు, ఎంత సేవ దృక్పథంతో ఉంది, వాళ్ళ కుటుంబం ప్రజా సేవలో ఎంత ఉంటారని చెప్పి
మీకే తెలుస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అంతే ఈ దాంతో పాటు మీకు చెప్పుతున్నా, మరి ఈ రోజు పార్టీ ఆదేశాలను కావచ్చు, మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నా ఆదేశాలను కావచ్చు, ఎవరైతే ధిక్కరిస్తారో వాళ్ళు ఎంతటి వారైనా ఓర్చేది లేదని చెప్పి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. దీంతో పాటు నేను చెప్తున్నా, నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరు ఎవరెవరైతే వాళ్ళందరికీ కూడా మరి సరైన గుర్తింపు కూడా పార్టీ ఇస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఈరోజు ఫైనల్ ఒక్కటే చెప్తా ఉన్నా, నన్ను నమ్మండి, నాతో పాటు నడవండి, నేను నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసి చూపించాలో చూపిస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మరి అదే విధంగా మనకు మన తాండూరు బిడ్డ అయిన ముద్దు బిడ్డ అయిన మన మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు 6 సంవత్సరాల తర్వాత ఈ రోజు మన తాండూరు గట్ట మీద అడుగు పెట్టింది. మరి ఇప్పటి నుంచి మనకు మొత్తం శుభసూచికమే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. తాండూరు ప్రాంతాన్ని అన్ని రంగాల్లో రూపురేఖలు మార్చి చూపిస్తాం. మరి అమ్మ ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని అభివృద్ధి పనులను మన తాండూరు నియోజకవర్గానికి తీసుకొని వస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు బషీరాబాద్ మండలం మారుమూల ప్రాంతం, మనము బార్డర్ ప్రాంతంలో ఉన్నాం. ఈ రోజు ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రతి సమస్యను కూడా మరి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అది కూడా అమ్మ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటన్నిటిని పరిష్కరించడానికి పూర్తి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు నేను అమ్మతో పాటు అమ్మగారి బండిలో వస్తున్నప్పుడు మాట అడిగింది నన్ను, మరి ఏమేమి సమస్యలు ఉన్నాయి అని చెప్పి. నేను చెప్పిన ఈడ ట్రైన్ సమస్య ఉంది, ఇంకా రోడ్ల సమస్య ఉంది, ఇప్పుడు బార్డర్ నుంచి మనకు రావాల్సిన రోడ్డు సమస్య ఉంది, ఇవన్నీ చెప్పినా. నేను చెప్పంగానే ఎంబటే మనం తొందరగానే ఢిల్లీ పోదాం రోహిత్ అని చెప్పి నాకు మాట చెప్పింది. తను ఇక్కడ పుట్టిన బిడ్డ కాబట్టి మరి తాండూరు ప్రాంతం అంటే మరి ప్రత్యేక శ్రద్ధ కూడా మాధస్వామి తీసుకుంటుంది అని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ రోజు ఎన్నుకోబడిన వాళ్ళు కావచ్చు, మనము రాజకీయాలకు అతీతంగా ఎలక్షన్లు అయిపోయినాయి, ఎలక్షన్లలో ఏదో అయినాయి, అవి పక్కకు పెట్టి ఇప్పుడు కేవలం మన ప్రాంతం అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కరణ కోసమే మనం అందరం పనిచేయాలి అని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలందరితో నేను ఒక్కటే చెప్తున్నా, మీకే ఇబ్బంది వచ్చినా, మీకే సమస్యలున్నా, మీ ప్రాంతంలో ఏ సమస్యలున్నా తప్పకుండా నిత్యం వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీకు అందుబాటులో ఉంటాం. మీరు మా దృష్టికి తీసుకెళ్ళండి, వాటన్నిటిని పరిష్కరిస్తామని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈ రోజు ఎన్నుకోబడిన మార్కెట్ పాలక మండలికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏ రైతుకు కూడా ఇబ్బంది పెట్టకుండా మరి ప్రతి రైతుకి న్యాయం జరిగే విధంగా మీరందరూ కూడా మీ బాధ్యతలు చేపట్టాలి అని చెప్పేసి మీ అందరితో పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, మరి అదే విధంగా మాధస్వామితో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తాండూరు పట్ల ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక దృష్టి మరి మాధస్వామి ఉంచాలని చెప్పి మరి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళోసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ, మరి ఈ రోజు నాకు ఇచ్చిన అవకాశానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే విధంగా పిలవంగానే ఎంతమంది ఎన్ని కుట్రలు పొందినా మరి అవన్నింటినీ పట్టించుకోకుండా మరి ఈ రోజు మన తాండూరు కోసం, తాండూరు ప్రాంతం కోసం ఈ రోజు మంత్రి గారు మరి ఈ రోజు పిలవంగానే వచ్చినందుకు వాళ్ళకు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. ఫోటో ఇప్పుడు మన విద్యా మంత్రులైన సబితా ఇంద్రారెడ్డి అమ్మగారు మాట్లాడుతారు. ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఉదయం నుండి ఉన్నారు. ముందు మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ శాసనసభ్యులు, మీ అభిమాన నాయకులు సోదరులు వైగట్ రోహిత్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు
సీనియర్ మోస్ట్ అంటే రాజకీయాలలో బాగా అనుభవం ఉండి చాలా రోజుల నుండి పదవులున్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉంటానని పనిచేస్తున్న మా చైర్మన్ గారు పరేద కృష్ణమూర్తి గారు. ఎందుకంటే ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పటి నుండి వారి పేరు వింటూ ఉంటున్నాను ఎప్పుడు. కాబట్టి వారితో పాటు వేదిక మీద ఉన్న ఈరోజు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన అరుణ గోపాల్ రెడ్డి గారికి, వాళ్ళ పాలకవర్గం మెంబర్స్ అందరికీ కూడా, అదేవిధంగా సునీత సంపత్ ఎక్స్ చైర్మన్ తాగూర్ గారికి, అనంత్ రెడ్డి గారికి, వేదిక మీద గౌరవ ఎంపీపీలు ఉన్నారు, గౌరవ ఎంపీటీసీలు ఉన్నారు, గౌరవ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వేదిక మీద ఉన్న వైష్ణవానికి సంబంధించిన నాయకులకి, వేదిక ముందున్న నాయకులు, సోదరులు, సోదరిమణులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామాలలో పెద్ద దిక్కుగా ఉన్న పెద్దలందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కారం తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మా అమ్మగారింటికి వచ్చినట్టుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ బషీరాబాద్కి వచ్చి 6 సంవత్సరాలు అయింది. తాండూరు కంటే అప్పుడెప్పుడు తాండూరు మోహన్ చూస్తూ ఉంటాం, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం. కానీ బషీరాబాద్కి వచ్చి మాత్రం 6 సంవత్సరాలు అయిపోయింది. 6 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ కలుస్తున్నందుకు ముందు మీకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీతో పాటు ఉదయం నుండి పత్రికా సోదరులు ఉన్నారు మాతో, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ విధంగా మీ అందరి ముందుకి మంత్రిగా వచ్చే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాలు మొదటిగా ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో చాలా కార్యక్రమాలు చూసుకుంటున్నప్పుడు నేను కూడా భాగస్వామ్యం అయితే బాగుండి అనిపించింది ఆ రోజు. కానీ ఈరోజు రెండోసారి ముఖ్యమంత్రిగా వారి నాయకత్వంలో పనిచేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈ ప్రాంతం బిడ్డగా, ఎందుకంటే తాండూరు బిడ్డగా చెప్తా ఉన్నాను. అయితే ఈరోజు మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం ఇచ్చిన గౌరవ శాసనసభ్యులు సోదరులు రోహిత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే వారి ఆహ్వానం మేరకు ఈరోజు తాండూరుకి రావడం, బషీరాబాద్కి రావడం, మీ అందరి మధ్య పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అందులో ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ గారి ప్రమాణ స్వీకారానికి ఒక రైతుకు సంబంధించిన ఇష్యూ మీద రావడం చాలా సంతోషం. అయితే గ్రామంలోకి ఎంటర్ కాగానే అక్కడి నుండి ఇక్కడి వరకు ఎడ్ల బండ్లతోని ఖాళీ నడకన ఇంత దూరం నడిచి వచ్చే అభిమానాన్ని చాటిన మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. ఎందుకంటే అక్కడి నుండి ఇక్కడ వరకు మామూలు విషయం కాదు. ఎర్రటి ఎండలు లెక్క చేయకుండా పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మీకు అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అయితే ఈరోజు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన అరుణ గారు కానీ వేదిక మీద ఉన్న డైరెక్టర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం, కేసీఆర్ గారి ఆలోచన ప్రకారం రైతుల మధ్యలో ఉంటూ రైతులకు ఇబ్బంది కాకుండా రైతు సేవకులుగా మీరందరూ పనిచేయాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాను. ఎందుకంటే రైతు ఎంతో కష్టపడి అన్ని కష్టాలకు ఓర్చుకొని పంట పండించుకొని మార్కెట్కు తీసుకొస్తున్న సందర్భంలో వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది కలగకుండా కంటికి రెప్పలో చూసుకోవాల్సిన బాధ్యత మార్కెట్లో ఉన్న పాలక వర్గం మీద ఉంటుందని మాత్రం మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎంత కష్టమన్నా పండిన పంటల్ని తీసుకొని మన దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్ళకు మద్దతు ధర కల్పించి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ పరంగా మనకు ఉంది. ప్రభుత్వ ప్రతినిధులుగా ఈరోజు మీరు ఉంటున్నారు కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని మరొకసారి పాలక వర్గాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే వస్తున్నప్పుడు మాట్లాడుతూ కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఎమ్మెల్యేగా చెప్తున్నప్పుడు పత్తి కొనుగోలు కేంద్రం కానీ, వరి ధాన్యం కొనుగోలు కేంద్రం కానీ ఈరోజు ఏర్పాటు చేసుకొని వచ్చున్నాం. ఎందుకంటే ఎక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా ఎక్కడిదక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దేవుడు దయవల్ల ఈ సంవత్సరం బాగా వర్షాలు పడ్డాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం వల్ల చాలా మంది రైతులు ఈరోజు వరి ధాన్యాన్ని పండించారు. 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతు నుండి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే
మార్కెట్ యార్డ్లోకి తీసుకురావడమే కాదు, గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని 3000 కొనుగోలు కేంద్రాలు వరి కొనడానికి ఏర్పాటు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే రైతులు ఇబ్బంది పడద్దు, మార్కెట్ తీసుకొచ్చి మళ్ళీ నష్టం పోవద్దు, ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డైరెక్షన్తో ఈరోజు పనిచేస్తా ఉన్నాం. మన ఒక్క జిల్లాలోనే వికారాబాద్ జిల్లాలోనే ఇప్పటి వరకు 32 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినాం వరి కొనడానికి. అదేవిధంగా తర్వాత పంట పత్తి ఉంటుంది, పత్తి పండించినప్పుడు దళారుల చేతుల్లో మోసపోవద్దని పత్తి కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ విధంగా మన జిల్లాలో 7 కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ పత్తి ఏర్పాటు చేసుకోవడం, ఈరోజు తాండూరు నియోజకవర్గంలో ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే పత్తి తీసుకున్నప్పుడు దళారులు గ్రామాలలోకి వస్తుంటారు కొనడానికి, అట్లా కాకుండా మద్దతు ధర వచ్చినట్టు తేమ ఉంటే పత్తిలో తేమ ఉంటే కొనుక్కోరు, ఎవరైనా వచ్చిన తక్కువ ధర కొట్టారు. అట్లాంటి ఇబ్బంది లేకుండా పత్తికి తేమ ఉన్నా కూడా శ్రీశైలి ద్వారా ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనాలని నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన నిర్ణయం వల్ల రైతులు ఈరోజు నష్టపోకుండా ఉంటున్నారని మనవి చేస్తా ఉన్నాను. ఇవన్నీ ఒకేటైతే తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు కష్టాలు వస్తాయి, రైతులు ఇంకా పంట పండించలేరని మాట్లాడిన మాటలు విన్నప్పుడు నేను కూడా కొంచెం భయపడేదాన్ని, అది నిజమేనేమో అని. కానీ అదంతా అబద్ధం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తెలంగాణ బిడ్డ ఆధ్వర్యంలో కరెంటు కష్టాలు లేకుండా రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుందని మనవి చేస్తా ఉన్నాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా రైతు కష్టం కాకుండా ఉండాలని చాలాసార్లు నేను కూడా తిరుగుతున్నప్పుడు ఇక్కడ చెప్తుంది, అమ్మ రాత్రిపూట కరెంట్ వస్తుంది, పొలాలకు మేము పోతే పాములు ఉంటాయి, పాములు కలిసి చనిపోతున్నాం రైతులమని చాలా మంది బాధపడుతున్న సందర్భాన్ని ఆ రోజు నేను చూశాను. అలాంటిది లేకుండా 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా చేసిన ఘనత ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి దక్కిందని మనవి చేస్తా ఉన్నాను. ఇది ఒకటైతే రైతులకు ఇంకా కావాల్సింది సాగునీరు. సాగునీరు తీసుకురావాలంటే దానికి ఒక సంకల్పం ఉండాలి. సంకల్పం గట్టిగా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు కొన్ని వేల లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న సందర్భంలో ఇంచుమించు 15 సంవత్సరాలైనా పూర్తిగా ఈ ప్రాజెక్ట్ ని 3 సంవత్సరాల్లో పూర్తి చేసిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుందని మనవి చేస్తా ఉన్నాను. ఈ మధ్య కలిసినప్పుడు మీ ఎమ్మెల్యే గారు అడిగారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా అక్కడ ఉన్న జిల్లాలన్నీ సస్యశ్యామలం అయితే ఉన్నాయి, మా రంగారెడ్డి వికారాబాద్ సంబంధించి ఇబ్బంది అవుతుందని అడిగినప్పుడు రోహిత్ రెడ్డి గారు కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, చాలా తొందరలో పాలమూరు రంగారెడ్డిని గాడిలోకి తీసుకొస్తున్నాను, కాళేశ్వరం ఎట్లా పూర్తి చేశానో పాలమూరు రంగారెడ్డిని కూడా పూర్తి చేసి మీరు రైతులకు నీళ్లు అందించే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి గారు చెప్పిన సందర్భాన్ని మనం అందరం హర్షిద్దామని మనవి చేసుకుంటా ఉన్నాను. మొన్న వెళ్తున్నప్పుడు కూడా అదే చెప్పారు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి వికారాబాద్ జిల్లాని సస్యశ్యామలం చేయడమే నా ముందున్న ధ్యేయం అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. చాలా తొందరలో ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేసి రైతులకి నీళ్ళు అందించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇదే కాదు, ఒక్కసారి రైతులందరం వెనక్కి తిరిగి చూసుకుంటే మనమందరం రైతు కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళం. పంట పెట్టడానికి విత్తనాలు వేయడానికి తయారవుతున్న సందర్భంలో అప్పు తెచ్చుకోవడానికి శేఖ దగ్గర పోతాం, పటేళ్ళ దగ్గర పోతాం, ఎవరి దగ్గర అప్పు తెచ్చుకుంటా ఉంటాం. కానీ ఈరోజు ఆ బాధ లేకుండా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఎకరాకి 4,000 రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి అయితే, రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎకరాకి 5,000 రూపాయలు పెట్టుబడి ఇస్తున్న ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి దక్కిందని మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఒక్కొక్కరికి ఎన్ని ఎకరాలు ఉందని చూడలే, ఎకరాకి 5,000 చొప్పున ఈరోజు అకౌంట్లలో నేరుగా పడుతున్న సందర్భాన్ని ఒకసారి చూద్దాం. ఇదే కాకుండా ఇంతకుముందు చేతికి ఇవ్వడం ఉండేది, కానీ అట్లా కాకుండా బ్యాంక్ లింకేజ్ అంటే రైతు బ్యాంక్ అకౌంట్ లోనే డైరెక్ట్ గా పడేటట్టు ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని లింక్ చేస్తున్న సందర్భంలో కొంతమంది రైతులకు ఇంకా రావాల్సింది ఉంది. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరి అకౌంట్ లో కూడా ఎకరాకి 5,000 ఖచ్చితంగా పడతాయని మాత్రం మీకు అందరికి హామీ ఇస్తా ఉన్నాం. ఇది ఒకటైతే రైతు చనిపోతే రైతు కుటుంబం ఏమైతుందో అర్థం కాని పరిస్థితి ఉండేవాళ్ళు. కానీ ఈరోజు రైతు చనిపోతే రైతు కుటుంబానికి ఇంటి దగ్గరికి 15 రోజులలో 5 లక్షల రూపాయల చెక్ పంపిస్తున్న ఘనత
కేసీఆర్ గారికి దక్కిందని మనం చేస్తా ఉన్నాను. ఇవన్నీ ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటే ఈరోజు నిజంగా ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా పనిచేస్తుంది. ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతిగా ఆలోచిస్తున్నారని ఖచ్చితంగా అర్థమవుతా ఉంది. రైతు అనేది ఏ చిన్న ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం వెన్నంటి ఉంటుందని మాత్రం మరొకసారి మీకు అందరికీ మనవి చేస్తూ ఆ రైతుకు ఇబ్బంది కలగకుండా పాలక వర్గం చూసుకోవాలని ప్రజల మధ్యలో ఉన్న వాళ్ళని నేను సెలెక్ట్ చేసిన ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా పనిచేయాల్సిన బాధ్యత పాలక వర్గం మీద ఉందని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అయితే ఇది రైతు వరకు అయితే ఒక 2-3 విషయాలు చెప్తాను, బాగా ఆలస్యమైంది కాబట్టి. ఇంట్లో ఆడబిడ్డ ఉంటే ఆడబిడ్డ పెళ్లి చేయడానికి అప్పులు తెచ్చేవాళ్ళు. అప్పులు పుట్టిన సందర్భంలో భూములు అమ్ముకునే వాళ్ళు, ఇళ్ళని కుదువ పెట్టుకునే వాళ్ళు. కనీసం పెళ్లికి డబ్బులు తక్కువ పడుతున్నాయంటే 10,000 రూపాయలు ఎవరు ఇచ్చే దిక్కు ఉండేది కాదు. ఆ మధ్యతరగతి పేదవాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎన్ని కష్టాలు పడుతుంటే వాళ్ళకి తెలియదు కాదు. కానీ ఈరోజు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్. ఈరోజు ఒక్కొక్క పేద ఇంటి ఆడబిడ్డ పెళ్లి జరుగుతూ ఉంటే 1,00,000 రూపాయలు ఇంటికి పంపిస్తున్న ఘనత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని మనవి చేస్తా ఉన్నారు. నిజంగా ₹1 ఇవ్వడానికి వెనుకపోతున్న సందర్భంలో బిడ్డ పెళ్లి పెట్టుకున్నామంటే 1,00,000 రూపాయలు అప్పి అంటే ధైర్యంగా ఇస్తున్నారు ఈరోజు. ఎందుకంటే కేసీఆర్ ఇచ్చే ₹1,00,000 వస్తే ఒక భరోసా ఈరోజు అందరికి అనిపిస్తా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరికి ₹1,00,000 షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి గారు అందిస్తున్న ఘనత ఒకసారి గుర్తు చేసుకుందాం. పేద ఇంట్లో పుట్టిన బిడ్డకి మంచి చదువు అందించాలంటే ప్రైవేట్ పాఠశాలలో చేర్చాలంటేనేమో ఫీజులు కట్టాలి. అదే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే నా బిడ్డకు దూరం అవుతుందేమో, లేకపోతే ఇంకా మంచి చదువు చెప్తే బాగుంటుందని ఆలోచన ఉంటుంది. నా బిడ్డ కూడా మంచిగా హాస్టల్ ఉండాలి, నా కొడుకు కూడా హాస్టల్ ఉండాలి, చదువుకోవాలని. అలాంటి వాళ్ళందరి కోసం కూడా ఈరోజు మంచి నాణ్యమైన విద్య, మంచి భోజనం పెట్టి గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కొక్క విద్యార్థి పేరు మీద ఒక్కొక్కరి మీద ₹1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్న ఘనత ఈరోజు కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దక్కింది. ఈరోజు గురుకులాల్లో చదువుతున్న పిల్లల్ని ఒక్కసారి చూస్తూ ఉంటే మంచి చదువు రావడమే కాదు, ఇంట్లో కూడా మనం భోజనం పెట్టలేము. అంత మంచి భోజనాన్ని అందిస్తూ ఈరోజు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న ఘనత ఈరోజు కేసీఆర్ గారికి దక్కిందని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇవన్నీ ఒకేతైతే రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో పెట్టుబడిదారులందరూ రాష్ట్రానికి వస్తూ ఈరోజు ఇక్కడ పెట్టుబడులు పెడుతూ ఉద్యోగాల కోసం ఈరోజు ఉద్యోగాలు వేయడానికి అవకాశం ఏర్పడతా ఉంది. ఇవన్నీ ఒకేతైతే మన వికారాబాద్ జిల్లాలో, అందులో మారుమూలలో ఉన్న మన తాండూరు ప్రాంతంలో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటట్టు ప్రయత్నం చేయమని మా ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా వారి ఆలోచన ప్రకారం, గౌరవ మంత్రివర్గ కేటీఆర్ గారి ఆలోచన ప్రకారం తప్పకుండా ఇక్కడ కూడా అడుగులు వేయబడినా తెలియజేస్తూ ఇవే కావు చాలా కార్యక్రమాలు. ఏ కార్యక్రమం చూసినా దేశంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 గా ఉంటుందనేది వాస్తవం. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రం సైడ్ తిరిగి చూస్తా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు అలా ఉంటాయి. ఈరోజు బతుకమ్మ చీరలు ఒక బ్లౌజ్ పీస్ పెట్టాలంటే వెనుక ముందు అవుతారు. అట్లాంటిది దసరా ముందర బతుకమ్మకి ఆడబిడ్డలకు ఒక చిన్న కానుకలుగా బతుకమ్మ చీరలు ఇస్తా ఉన్నారు. ఆ చీరల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా మాట్లాడతాం. కొంతమంది వేలు పెట్టి చీరలు కొనొచ్చు, కానీ ఆ ఒక్క చీర వెనకాల ఒక చేనేత కార్మికుడు బతుకుతాడనేది గుర్తు పెట్టుకొని అక్కడ చేనేత కార్మికులకు పని కల్పించుకుంటే ఇక్కడ బతుకమ్మ చీరలు ఇస్తా ఉన్నారు. ఎప్పుడైనా మనం చెరువుల గురించి పట్టించుకున్నామా? చెరువులు అవే ముడిపోతుంటే అవే ఉంటుండే. అట్లాంటిది మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పూడిక తీయడమే కాకుండా ఇక్కడ ఉన్న చేపలు పట్టుకునే వాళ్ళందరూ కూడా బ్రతకాలని ఈరోజు చెరువులలో చేపలు వేసిన ఘనత ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిదే. ఇట్లా చెప్తా పోతే కులాలకు సంబంధించిన వాళ్ళందరికీ ఏదో ఒక ఉపాధి కల్పించాలనే ఆలోచన ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. వారి నాయకత్వాన్ని బలపరుద్దాం. ఖచ్చితంగా వారు చేసిన సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్దాం. ప్రజలకు ఈరోజు ఆ సంక్షేమ కార్యక్రమం అందించడంలో టీఆర్ఎస్ జెండా పడిన ప్రతి కార్యకర్త కూడా ముందుండాలని కోరుతా ఉన్నాను. ఈరోజు 200 పెన్షన్ నుండి 2,000 పెన్షన్ చేసిన ఘనత ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిది. ప్రతి అమ్మ, ప్రతి అయ్య కూడా ఈరోజు నా పెద్ద కొడుకు కేసీఆర్ అనుకుంటా ఉన్నారు. కూసున్న దగ్గరికి 2,000 రూపాయలు వస్తా ఉన్నాయి నెలకి. చాలా తొందరలో 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కూడా 2,000 పెన్షన్ ఇవ్వబోతున్నారని కూడా మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు. హాస్టల్లో ఉన్న పిల్లలకి
దొడ్డు బియ్యంతో అన్నం పెడుతుంది. అదే కేసీఆర్ గారు వచ్చినాక సన్న బియ్యంతో ఈరోజు అన్నం తింటా ఉన్నారు ఆ పిల్లలు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేసిన కార్యక్రమాల్ని ఈరోజు ప్రజలందరూ కూడా మొన్న హుజూర్ నగర్ లో జరిగిన ఎన్నికలతోని ప్రజలు కూడా ముఖ్యమంత్రి గారితోనే ఉండమని ఒక గొప్ప తీర్పు మన హుజూర్ నగర్ లో ఇచ్చున్నారు. ఎన్నికలు ఏమైనా ఏదైనా మన ముఖ్యమంత్రి గారితో మేము ఉన్నామని తెలంగాణ వాళ్ళందరూ కూడా ఈరోజు తెలంగాణ సమాజం ఈరోజు ముఖ్యమంత్రి గారితో నడుస్తూ ఉంది, టీఆర్ఎస్ పార్టీతో నడుస్తూ ఉంది. మీ అందరికీ కూడా మరొకసారి ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ అభిమానులు అందరూ కూడా ముఖ్యమంత్రిగా తీసుకున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి చేర్చే ప్రయత్నం చేద్దాం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలలో వాళ్ళ మధ్యలో ఉందాం. బాగా యాక్టివ్ గా మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీ ఎమ్మెల్యే గారి నాయకత్వాన్ని బలపరచండి, ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరచండి. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, మరొకసారి పాలక వర్గాన్ని అభినందిస్తూ, ఇంత పెద్ద ఎత్తున మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసి ఉదయం నుండి ఇప్పటి వరకు మాతో ఉన్న ప్రతి నాయకుడికి కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను బస్ రాదానా మీటింగ్ ఉండే మీటింగ్ నేను ఒకటి సర్పంచ్ అంటారా అండి? ఎమ్మెల్యే గారికి రాలేదు అయిపోయింది ఇప్పుడు అయిపోయింది. సర్పంచ్ ఓకే రెడీ. దశరథ్ మంత్రి సర్పంచ్ ఎమ్మెల్యే కాశప్ప ఎగ్నైట్ భీమ్ రెడ్డి నవంగి ఎమ్మెల్యే గారికి శాలోత సన్మానం. బాలరామ్ గారు మైలవార్ సాటి కృష్ణమూర్తి గారికి టెన్షన్ సీను ఎమ్మెల్యే గారికి పూలమాలతో సన్మానం చేశారు. ఇట్టి కార్యక్రమానికి వచ్చిన వారికి అందరికీ కృతజ్ఞతలు. మేము హోలీ చెప్పింది తడివే ఇంత పబ్లిక్ వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ ఇప్పుడు మీల్స్ అరేంజ్మెంట్ చేశాం. దయచేసి రవీందర్ సింగ్ ఇంటి దగ్గర పోయి మీల్స్ చేయాలని మనవి. అలాగే మేము బైసరాల్ మండల కార్యకర్తలను పిలిచిన వెంబడే వచ్చిన సవితమ్మ గారికి, కృష్ణమూర్తి గారికి